చాలామంది కూడా వ్యాపార రంగంలో ఉంటూ రాణిస్తూ ఉంటారు. వ్యాపార రంగస్తులు వ్యాపారంలో రాణించాలంటే వారిపై ఎటువంటి ప్రభావం ఉంటే వారు ఏం చేయాలంటారు? నిజానికి చంద్రుడు లేదా బుధ గ్రహాలు ఈ 2 కూడా వ్యాపార సంబంధమైనటువంటి గ్రహాదులే. చాలామంది ఏంటి అంటే భూమిని నమ్ముకొని చెరువుల రూపేణా ధనాన్ని ఆర్జించడానికి ప్రయత్నం చేస్తారు. లేదా వాహనాల రూపంలోని ఇలా వ్యాపార సంబంధమైనటువంటి సంస్థలు, వ్యాపారానికి సంబంధించినటువంటివన్నీ విశేషంగా రాణించడానికి చంద్రుడు, బుధుడు ఈ 2 గ్రహాలు చాలా ముఖ్యము. అందులోనూ ఈ 2 గ్రహాలు బలహీన పడిపోయినప్పుడు కొన్ని వ్యాపారాలు రాణించలేవు. అటువంటప్పుడు ఏం చేయాలి? ఈ చంద్ర బలాన్ని పెంపొందించుకోవడానికి చంద్ర సంబంధమైనటువంటి హోమాదులు కానీ లేదా కొన్ని విశేషమైనటువంటి సమయాల్లో రుద్రాక్ష ధారణ చేస్తారు. కొంతమంది రుద్రాక్షల్ని వెండితోటి చుట్టించుకొని ఆ రుద్రాక్ష ధారణ చేస్తూ ఉంటారు. అటువంటివి లేదా వెండికి సంబంధించినటువంటి కొన్ని గొలుసులను కానీ లేదా ముత్యాలకి సంబంధించినటువంటి హారాదులు కానీ ధరించడానికి కొంతమంది సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాటన్నిటికీ కూడా ఈరోజు చాలా శ్రేష్టము. అలాగే వ్యాపార లబ్ధి కోసం చేసేటువంటి కుబేరాది యోగా ఈ హోమాదులు కానీ, లక్ష్మీ కుబేర హోమాదులు కానీ, లేకపోతేనేమో ఐశ్వర్య చండీ హోమాదులు కానీ, ఈ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి చేసేటువంటి వ్యాపార సంబంధమైనటువంటి వ్రత హోమాదులన్నీ కూడా ఈరోజు చేసినట్లయితే అవి విశేషంగా యోగిస్తాయి.